ప్రధాన చెప్తూ ఉన్నాను. మంచి ముద్ర, విశేషమైన ముద్ర. ఈరోజు శుక్రముద్ర. మనకి శుక్రస్థానం ఎక్కడుంటాడు? ఇంతకు ముందే నేను చెప్పాను. శుక్రస్థానం అగ్నితత్వంలో శుక్రుడు ఉన్నాడు. ఈ వేళకి శుక్రుడు ఉంటాడు. మన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖశాంతులని ఇచ్చేవాడు ఈ ఒక శుక్రుడు. దేహంలో విశేషంగా శుక్రస్థానం ఎక్కడుంటుంది అంటే వీర్యంలో శుక్రస్థానం ఉంటుంది మనిషికి. అంటే విశేషంగా మనం చెప్తూ ఉంటాం, పుత్రకారకుడు గురువు, సంతానకారకుడు గురువు, అది వేరే. వీర్యకారకుడు అంటే శుక్రము. మన దేహంలో శుక్రదోషాలు, శుక్రుడు అని చెప్తూ ఉంటాం కదా. శుక్రగ్రహానికి సంబంధించిన చాలా ఉన్నాయి. శుక్ర అంటేనే చాలా విశేషమైన, పవర్ఫుల్, అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ గ్రహం. శుక్రుడు వీనస్ అనే ఒక గ్రహం వచ్చేసి ప్రేమని పంచిపెట్టేది. ఇతనిలో శుక్రుడు చాలా బాగున్నట్టున్నాడు రా జాతకంలో. ఇతనికి ఎంతమంది ఫ్యాన్స్, ఇతని ముఖంలో ఏదో ఒక తేజస్సు, ఏదో ఒక కళ, ఇతనిలో ఏదో ఒకటి ఉందప్ప, ఏమి ఆకర్షణ శక్తి అంటే అతనిలో శుక్రుడు ఉన్నాడు. ఇంకా కామెడీ విచారం అదేంటో, ఈడు శుక్ర దశలో పుట్టినట్టున్నాడు రా, అందుకే ఎంత అమ్మాయిలు అప్పప్ప ఇతని వెనుక చుడుతూ ఉంటారు, ఎంత జనం పాడు చేసేసాడో ఈడు. అలాంటి కూడా పెద్దవాళ్ళు తిడుతూ ఉంటారు చిన్నవాళ్ళు, నేను విన్నాను చెవులారా. అంటే అతనిలో కూడా అప్పుడు అలా ఒక వ్యక్తి అంటే శుక్ర దశలో పుట్టాడంటే, శుక్ర దశలు అంటే ఆ నక్షత్రాధిపతి శుక్రుడు, శుక్రబలం ఉంది, అందుకే అతను అలా అయ్యాడు. అర్థం చేసుకోండి. కానీ శ్రీకృష్ణుడు చంద్రదశలో పుట్టాడు. 16,000 మంది గోపిక స్త్రీలు అతని ప్రేమలో పడ్డారు. ప్రేమ అంటే అలా కాదు, ఆకర్షణ. అంటే అతనికి ఏదో ఒక విధమైన ప్రేమ, అంటే ఒక ప్రీతి. తల్లి కొడుకు పైన ఎలాంటి ప్రేమ ఉంటుంది? సరే, ఒక తల్లికి పాప పైన, తన బిడ్డ పైన ఎలాంటి ప్రేమ ఉంటుంది? అలాంటిది ట్రూ లవ్ అన్నమాట. అది నిజమైన ప్రేమ. అలాంటి ప్రేమ వాళ్ళ పుట్టుకొచ్చింది. అంటే శుక్రునికి అలా ఉందానా? నిజమే. కానీ అతను పుట్టింది ఏంటి? చంద్రమహాదశలో, రోహిణీ నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించింది.